అవకాశాన్ని బట్టి మొట్టమొదట ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను లేదా చెల్లిస్తున్నాను. మరి అవకాశాన్ని కల్పించిన కమిటీ వారికి కూడా ప్రభు పేరిట వందనాలు. వాక్యాన్ని తెలియజేసే దానికంటే ముందు సేవకులైన మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, దయచేసి వాక్యం అయిపోయేంత వరకు మధ్యలో మీరు బయటికి వెళ్ళడం కానీ పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవి మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. మీకు తెలియదని కాదు కానీ చెప్పాలనిపించింది చెప్తున్నాను. నేను ఒక స్థలానికి ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక ఆయన వాక్యం వింటున్నాడు. అయితే తనకు ముందర ఒక పిల్లోడు కూర్చున్నాడు, చిన్న పిల్లోడు. తన ముందు ఒక చిన్న పిల్లోడు కూర్చున్నాడు. ఈయన వాక్యం వింటున్నట్టుగానే ఉంటుంది. ముందు కూర్చున్నటువంటి చిన్న పిల్లోడిని ఒకసారి ఇటువైపు చెవికిట కొడతాడు. ఈ చెవికిట కొడతాడు. ఎవరబ్బా నన్ను కొట్టిందని వాడు పిల్లోడు ఎన్నికి తిరిగి చూసినాడు అనుకో, ఈయన సేవకునికి వెళ్ళి దృష్టి పెడతాడు. పిల్లోడు మరలా ఆటలో నిమగ్నం అయితే మళ్ళీ ఇటువైపు చెవికి కొడతాడు. ఈయన పని ఏంటంటే, వాక్యం చెప్పే బోధకుడు వాక్యం చెప్తుంటే ఆ ముందున్న పిల్లోనితో ఆట ఆడుకోవడం ఆయన పని అయింది. సంఘాల మధ్య లేకుంటే సంఘానికి వచ్చే విశ్వాసులు కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటారు. మనం ఆ విధమైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మనకు వాక్యం చెప్పేటప్పుడు, ఆయన ఎందుకు వచ్చినట్టు, ఇంత వాక్యం వినడానికి వచ్చినాడా ఆడుకోనికి ఇచ్చినాడా అనుకుంటాం కదా. కాబట్టి దయచేసి మనం అట్లా కాకుండా ఉండాలి అనేది నా మనవి. ఇక్కడికి వచ్చినటువంటి మనలో చాలా మంది, అంటే ఒకరిద్దరు నాకు తెలిసి, ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ దాదాపుగా సంపూర్ణ సేవలో ఉన్నటువంటి దేవుని సేవకులు, స్థానిక సంఘాల విషయమై బాధ్యత కలిగి దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వారే గనక మనం సేవకులకు బోధ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మనమే చాలాసార్లు బోధిస్తుంటాం కనుక బోధ చేసేది ఆయనకు కష్టమే, వినే మనకు కూడా మనకేది చెప్పేది, ఎప్పటి నుంచో ఇవన్నీ మనకు తెలిసినదే అనేది ఉంటుంది. కనుక మనందరికీ, నాతో సహా చేరువచ్చిన మీ అందరికీ ఇవి తెలిసిన సంగతులే, కాకపోతే జ్ఞాపకం చేయడం మాత్రమే నా ధర్మం. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేసి, మీకు తెలియని సంగతులు అయితే కాదు కానీ తెలిసిన సంగతులే ఒకసారి జ్ఞాపకం చేయడం వరకే నా బాధ్యత, నా పని. తర్వాత ఇంకోటి ఏంటంటే, దేవుడు తన మహాకృప చేత నన్ను రక్షించి 33 సంవత్సరాలైంది. సంపూర్ణంగా ఈ సేవలోనికి వచ్చి, అంటే జీవనోపాధికి సంబంధించిన పనులేమీ లేకుండా సంపూర్ణంగా సేవలోనికి వచ్చి ఇది 18వ సంవత్సరం నడుస్తుంది. కాబట్టి ఈ 18 సంవత్సరాల సేవా జీవితంలో దేవుడు నాకు తెలియజేసిన సంగతులు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనకు బాగా తెలిసిన మాటే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అనింది. అయితే లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇట్లా రాయబడింది, ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, లేదా ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు అని రాయబడింది. అక్కడ సేవకుడు అనే పదం లేదు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అనేది. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు అని రాయబడింది. చేరి వచ్చినటువంటి మనమందరం దేవుని సేవకులని పిలువబడుతున్నాం, లేదా దేవుని సేవకులం అని చెప్పుకుంటున్నాం. మంచిదే. దైవ వాక్యం ప్రకారం మనం దేవుని సేవకులుగానే కొనసాగుతున్నామా లేదా అనేది పరీక్ష చేసుకుందాం. కిందనే రాయబడింది, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు అంటూ. మీరు దేవునిని సిరిని ఏం చేయలేరంట, దేవునిని సిరిని సేవింపలేరు అనే మాట ఉంది. అయితే మనకు మత్తయి సువార్త 6:24లో, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని రాయబడింది.
మొదటి సంగతి ఏంటంటే, మనం దేవుని సేవకులం అంటున్నాం కదా, మంచిదే. అయితే దేవుని సేవకులం అని పిలువబడుతున్నటువంటి మనం దేవుని సేవకులుగానే ఉన్నామా, లేదా సిరి అంటే డబ్బు, ధనం, సిరికి సేవకులుగా, ధనానికి సేవకులుగా ఉన్నామా, మనం పరీక్ష చేసుకోవడం అవసరం. ఇప్పుడు ఏమైపోయిందంటే, క్రైస్తవ సేవకులు అంటే ఒకలాంటి అపవాదు ఏర్పడింది. ఒకలాంటి అపవాదు ఏర్పడింది అని ఎందుకు అంటున్నాను అంటే, కవరిస్తే ఎక్కడికైనా వస్తారు, కవరిస్తే ఎంతమంది అయినా వస్తారు అనేది ఒకటి పడిపోయింది. దేవుని పిల్లలుగా దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం దేవునికి సేవకులుగా ఉండాలి కానీ, దేవునికి దాసులుగా ఉండాలి కానీ, ధనానికి కాదు, డబ్బుకు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలిసిన సంగతులే. రాజుల గ్రంథంలో ఎలీషా సేవకుడు ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి గెహాజీ ఏ దాని కొరకు పరిగెత్తినాడు? నయమాను దగ్గర నుంచి వచ్చే సంపద కొరకై పరిగెత్తినాడు. నయమాను సంపదతో పాటు నయమానుకున్నటువంటి అనారోగ్యాన్ని కూడా తాను పొందాడు. కాబట్టి మనం దేవునికి దాసులుగా ఉండాలి కానీ సిరికి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు బిలాము చేసిన బోధ తెలుసు. బిలాము దేవుని దగ్గరనేమో నేను దేవుడు పర్మిషన్ ఇస్తే వస్తా, లేకుంటే లేదు అని అడిగినాడు. ఆరంభంలో ప్రభు అయిన దేవుడు ఏం చెప్పినాడు మనకు తెలుసు కనుక, సంఖ్యాకాండంలో ఉంటుంది ఈ సంగతి. దేవుడు చెప్పినాడు అక్కర్లేదు, వద్దు అన్నాడు. వద్దు అని చెప్తే బయటకు వచ్చి ఏం చెప్పినాడు వచ్చినటువంటి వారితో? ఆ దేవుడు నన్ను పోవడానికి సెలవీయలేదు, ఉండండి, నేను మరలా దేవుణ్ణి అడుగుతానన్నాడు. తన ఉద్దేశం ఏంది? దేవుడు ఒకసారి వద్దన్నాడు, కానీ ఆ బాలాకు ఇచ్చేటటువంటి సంపద మీద దృష్టి కలిగినటువంటి వాడై వెళ్ళాలా, ఎట్లనైనా ఆ సంపదను తాను పొందాలనే తాత్పర్యంతో దేవుడు అన్నాడు. కానీ అది కేవలం ఒక సాకు మాత్రమే. వచ్చిన తర్వాత తాను చేసిన పని ఏంటో మనకు తెలుసు. ఇశ్రాయేలీలను వాస్తవానికి తాను శపించాలనుకున్నాడేమో కానీ దేవుడే ఏమన్నాడు సంఖ్యాకాండంలో? ఏమని శపించగలను? యెహోవా శపించలేదే, నేనేం శపించగలను? కాబట్టి దీవించమని సెలవాయను, నేను దానిని మార్చలేను అన్నాడు. కానీ బిలాము ఆ ధనాన్ని ఆశించి చేసినటువంటి పని ఒకటి మనకు కనబడుతుంది కృత నిబంధన గ్రంథంలో. బిలాము బాలాకుకు ఒక బోధ చేసిపోయినాడు. ఇట్లయితే నేను చెప్పించితే వీళ్ళు శాపాన్ని పొందరయ్యా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మీ సహోదరులను లేదా మీ స్త్రీలను పంపించు, వాళ్ళే శాపాన్ని అనుభవిస్తారన్నాడు. అందుకొరకే బిలాము బోధ మనకు బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, దుర్నీతి వలన కలిగే ఆ సంపద కొరకై బిలాము అతనికి మోయాబు రాజుకు ఒక ఉపకరమైన బోధ చేసి వెళ్ళిపోయినాడు. దేవుని పిల్లలుగా బిలాము ద్వారా మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ధనం సంపాదించుకోవడం కొరకై తాను చేసినటువంటి పని అదే. ఆయనను గురించి ప్రవక్త అతడు ఎవరిని శపించితే వాళ్ళకు శాపం, ఎవరిని దీవించితే వాళ్ళకు దీవెన అని గ్రంథంలో చెప్తుంది. కానీ అతడు దేన్ని ఆశించినాడు, దేనికి దాసుడుగా తన జీవితాన్ని కొనసాగించినాడంటే ధనానికి. దేవుని సేవకులుగా చేరి వచ్చినటువంటి దైవ సేవకులారా, ప్రభు పేరట ఒక మాట తెలియజేస్తాను, మనం దేవునికి దాసులుగా ఉండాలి కానీ డబ్బుకు కాదు. సైలస్ ఫాక్స్ అనే దేవుని సేవకుడు క్రైస్తవ నిరీక్షణ నేనేం చూసింది కాదు కానీ భక్తులు చెప్తే విన్నాను. సైలస్ ఫాక్స్ అనే దేవుని సేవకుడు క్రైస్తవ నిరీక్షణ అని మాసపత్రిక నడిపేవాడంట. మాసపత్రిక నడిపినటువంటి ఈ దేవుని సేవకుడు ప్రారంభంలో ఆ పత్రిక ఫ్రంట్ పేజీలో ఒక వ్యక్తి మంచి కోట్ బ్లేజర్ వేసుకున్న వ్యక్తి, టై కట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు. ఈ వ్యక్తి ఒక నాణ్యం, ఒక రూపాయి బిల్ల, ఒక నాణ్యం దొర్లిపోతుంటే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నట్టు ఫోటో వేసి కింద భక్తుడి విధంగా రాసినాడంట, చూడండి కృపాక్షేమములు నా వెంట వచ్చునని దేవుడు చెప్తుంటే వీడు దాని వెంట పరిగెత్తుతున్నాడు అన్నాడు. వినండి ప్రియులారా, దైవ గ్రంథం మనకు తెలియజేసే సత్యం ఏంటంటే, సర్వ సంపదలకు నిలయమైన దేవుడు మన దేవుడు గనుక ఆయనకు దాసులుగా ఉండాలి కానీ మనం సిరికి కాదు.
సిరికి కాదు, చాలా స్థలాలకు ఆ మధ్య కాలంలో ఎలక్షన్స్ కు ముందర నంద్యాలకు ఆమె విమలారెడ్డి వచ్చింది, వైఎస్ విమలారెడ్డి. మనలో కొంతమంది పోయిన వాళ్ళు ఉంటారు. నంద్యాలకు పోయి ఆమె ఏం చేసింది, అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఒక టోకెన్ ఇచ్చినారు. అయిపోయిన తర్వాత సేవకులని కొంత కానుక కవర్ చేతలు పెట్టినారు. తర్వాత మరుసటి రోజే కర్నూలులో ఏర్పాటు చేసినారు. కొంతమంది మీకు తెలుసా, నంద్యాలలో పోయి నంద్యాలలో కవర్ తెచ్చుకున్నారు, కర్నూలు పోయి కర్నూలులో కూడా కవర్ తెచ్చుకున్నారు. నాకు ఒక ఆయన ఫోన్ చేసినాడు కర్నూలు నుంచి, నువ్వు వచ్చేసి కర్నూలులో అంటే నిన్న నంద్యాలలో జరిగింది కదా అంటే, లేదు కర్నూలులో కూడా అవేం పట్టించుకోవడంలే రా అన్నాడు. అని నేను రాలేనులే అంటే, తాను అయిపోయిన తర్వాత తాను చేసిన ఘనకార్యం నాతో చెప్పినాడు. నేను 2 పేర్లు ఉన్నాయి, నాకు 2 పేర్లు రాపించిన, 2 టోకన్లు తెచ్చుకున్నా, 2000 తెచ్చుకున్నా కదా అంటాడు. ఏమంటారు దీన్ని? ఏమంటారండి? దేవునికి దాసులంగా ఉండాలి కానీ ధనం కొరకు కాదు. దైవ గ్రంథం చెప్తుంది, డబ్బు కొరకు వెంపర్లాడడం దేవుని సేవకులుగా మనం కలిగి ఉండవలసిన లక్షణం కాదు. అది గుర్తు పెట్టుకోవాలి. నాతో ఒక ఆయన అన్నాడు, బ్రదర్ నేను మీ దగ్గరికి వస్తాను, నేను ఏం వాక్యం చెప్పాను, జస్ట్ వచ్చిపోతాను మీ దగ్గరికి. మీరు ప్రతి నెల మీరు ఏ కూడికి ఏర్పాటు చేసుకున్నా వస్తాను, చూస్తాను, డబ్బులు ఇచ్చిపోతాను అన్నాడు. అంత ఉచితంగా నాకు డబ్బులు మీకెందుకు ఇవ్వాలనిపించింది బ్రదర్ అంటే ఏమన్నాడు, జస్ట్ ఒక ఫోటో కొట్టుకుని పోతా అంతే, నేను ఏం చేయను. ప్రతి నెల 2500 ఇస్తా, 20 బైబిల్ ఇస్తాను నెల. నువ్వు బైబిల్ 300 నడుస్తుంది కదా, నువ్వు 200కి అమ్ముకో, అట్లా నీకు ఒక 4000 వస్తాయి, నేను ఇచ్చేది ఒక 2500, మొత్తానికి నీకు 6500 వస్తుంది కదా ప్రతి నెల, కాబట్టి పుచ్చుకో బ్రదర్ అన్నాడు. సారీ బ్రదర్, వందనాలు, ఆ విధానం నాకు కుదరదులే అన్న. ఎందుకు? నేనేమేందో సర్వపరిపృష్టిగా ఉండి కాదు, కానీ దైవ గ్రంథం చెప్తుంది ఆ విధానం మంచిది కాదు. చేరువచ్చిన దేవుని సేవకులారా, మిమ్మల్ని ఒక మాట అడగనివ్వండి. సేవకునిగా నేను సాటి సేవకులుగా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునికి దాసులుగానే బ్రతుకుతున్నారా, ధనానికి దాసులుగా బ్రతుకుతున్నారా? మీరు అట్లా బతుకుతున్నారని నేను అనడం లేదమ్మా, ఉంటే సరి చేసుకోవడం అవసరం. ఇప్పుడు చాలా మంది డబ్బులు వస్తాం, ఫోటోలు కొడతాం, డబ్బులు ఇస్తాం, తీసుకోరే అనేటోళ్ళు చాలా మంది వచ్చేసినారు. అట్లని మనం దేవునికి దాసులుగా ఉండాలి కానీ డబ్బుకు కాదు. అది వాక్యం చెప్పే సత్యం. నేను ఎవరిని విమర్శించడం లేదు. దైవ గ్రంథం చెప్తుంది మనం దేవునికి దాసులుగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక మాట కూడా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీ 1 పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఎవరికి దాసులు కాకూడదంట, మనుషులకు దాసులుగా కాకండి. మనం ధనానికి దాసులు కాకూడదు, రెండోది మనుషులకు కూడా దాసులుగా ఉండకూడదు. మనం దేవునికి దాసులం అని చెప్పుకుంటూ మనుషులకు దాసులుగా బతకడం కుదరదు. అది రెండవ మాట. ఆ తర్వాత 3వ సంగతి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అని ఇక్కడ ఉంది కదా. రోమా పత్రికలో చూడండి అన్న, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో ఇదే భావంతో కూడిన మాట మనకు కనబడుతుంది. అట్టివారు మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులు. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా, వీళ్ళు కూడా దాసులే. ఏ దానికి దాసులు అంట? కడుపుకు, ప్రభు అయిన యేసు క్రీస్తుకు కాక కడుపుకు దాసులు. కడుపుకు దాసులు. దేవుని దాసులమా, ధనానికి దాసులమా? దేవుని దాసులమా, మనుషులకు దాసులమా? దేవుని దాసులమా, కడుపుకు దాసులమా? కడుపుకు దాసులు అంటే, ఇప్పుడు బైబిల్లో ఒక ప్రవక్తను గుర్తు చేస్తాను. మనకు దైవ గ్రంథంలో కనబడుతుంది. ఇక్కడ రాజుల గ్రంథంలో మనకు కనబడేది 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మనకు అందరికి తెలుసు. బేతేలు నుంచి ఒక ప్రవక్త వచ్చినాడు యెరోబాము దగ్గరికి వచ్చి ఆ బలిపీఠాన్ని గురించి ప్రకటించినాడు. ఆ ప్రవక్తకు దేవుడు ఏం చెప్పినాడు?
నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో అదే మార్గంలో మళ్ళా తిరిగి రావద్దు, అక్కడ అన్నపానమును పుచ్చుకొనవద్దని యెహోవా వలన నాకు సెలవాయను అని ఉంటది. దేవుడు స్పష్టంగా చెప్పినాడు, అయ్యా నువ్వు ఆడికి బోధించు, కానీ ఏం చేయకూడదు, అన్నపానాలు పుచ్చుకోవద్దు అన్నాడు. అన్నపానాలు పుచ్చుకోవద్దు అన్నాడు, ప్రకటించినాడు. యెరోబాము పిలిస్తే కుదరదులే అన్నాడు, పోయినాడు. ఇంకొక ముసలి ప్రవక్త ఆయన వచ్చి పిలిస్తే దేవుని దూత వచ్చి నాకు చెప్పినాడు అంటే ఏమన్నాడు ఆయన, ఏం చేసినాడు, పోయినాడా, దేవుడు కాదని చెప్పినాడు అన్నాడు, కానీ మరలా ఏం చేసినాడు, తిరిగి వచ్చినాడు, అన్నపానమును పుచ్చుకున్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే, దేవుడు ఇంత స్పష్టంగా నువ్వు తినొద్దని ఎందుకు చెప్పినాడు? నేను అనుకుంటున్నా, ఒకవేళ మీ వ్యాఖ్యానం ఏమో నాకు తెలియదు, కానీ నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నానంటే, ఈయన కొంచెం తిండి మీద వ్యామోహం కలిగిన వాడేమో తెలియదు గనక దేవుడు నాయన నువ్వు పోయిన మార్గంలో తిరిగి రాకాకు, అక్కడ నువ్వేం తినొద్దని చెప్పినాడు. తినొద్దని చెప్పినాక ఈయన పోయి ఏం చేసినాడు, బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది, అక్కడ అన్నపానములు పుచ్చుకున్నాడు అని తిన్నాడు. దేవుని పిల్లలుగా మనం కడుపుకు దాసులుగా ఉండకూడదు అని దైవ గ్రంథం చెప్తుంది. ఇంకొక మాట, రోమాపత్రిక 14వ అధ్యాయం 6వ వచనంలో తినేవాడు ప్రభు నిమిత్తమే తినుచున్నాడు అని ఉంది. బైబిల్ గ్రంథంలో మనకు కనబడే మాట ఏంటంటే, ఇంకొక మాట వినండి, మనము బతకడానికి తినాలన్నా ఈ మాట ప్రశ్న వేసుకుందాం. మనం బతకడానికి తినాలి కానీ తిననిక బతకకూడదు. అర్థమవుతుందా? తేడా అర్థమైందా? బతకాలంటే తినాలా, తిననికనే బతకకూడదు. ఇప్పుడు ముక్కలు పెడితే ఒకటే బ్రదర్, రెండయ్యి, ఏంది ఇది? మనం కడుపుకు కాదు దాసులం, దేవునికి దాసులం. ఇశ్రాయేలీలు ఎంత తిన్నారంట తెలుసు కదా మనకు. అరణ్య మార్గంలో వారు తినిన అది మాంసం మాకు ఎవరు పెడతారో అని ఏడ్చినారు. మాంసం మాకు ఎవరు పెడతారని ఏడ్చినారు. వారి నాసికారంధ్రములలో ఆ వాసన వచ్చేంతగా ఎంత తిన్నారు అసలు. కొంచెం కొంచెం తింటే కుదరదు, ఏడికి ఈకల దాకా తినాల. అది ఉంటే ఇంకొకటి వద్దు, అది ఉంటే ఇంకొకటి వద్దు. మనం దేవునికి దాసులంగా ఉండాలి కానీ కడుపుకు దాసులంగా కాదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భోజనమును బట్టి దేవుని దగ్గర మనం ఏం చేయలేమంట, మెప్పు పొందము అని ఉంది. రోమపత్రిక 14వ అధ్యాయంలోనే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో భోజనమును బట్టి 14:20లో భోజనం నిమిత్తం దేవుని పనిని ఏం చేయకూడదంట, పాడు చేయకూడదు. భోజనాన్ని బట్టి దేవుని దగ్గర మెప్పు పొందాం. భోజనం మనం చేస్తున్నామంటే ప్రభు నిమిత్తం. భోజనాన్ని బట్టి దేవుని పనిని పాడు చేయకూడదు. దైవ గ్రంథం మనకి ఏం చెప్తుంది? కొరింథీ మొదటి పత్రిక 10:31లో మీరేం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తం దేవుని మహిమ కొరకు చేయండి. మనం తిన్నా దేవునికి మహిమ రావాలా, మనం తాగినా దేవునికి మహిమ రావాలా. కడుపుకు దాసులు అయితే ఇవేం ఉండదు. కడుపుకు దాసులు దేవునికేనా, కడుపుగా? ప్రియులారా, మనం దేవుని దాసులుగా బ్రతకాలి కానీ కడుపుకు దాసులుగా కాదు అని దైవ గ్రంథం మనకు బహు స్పష్టంగా చెప్తుంది. చేరువచ్చిన మనలో చాలా మంది దేవుని సేవకులం కనుక ఇంతకు దైవ వాక్యం ప్రకారం మనం దేవుని సేవకులమేనా, దేవునికి దాసులుగానే ఉన్నామా? మొదటిది, ధనానికి దాసులుగా ఉన్నామా, దేవునికి దాసులంగా ఉన్నామా? రెండవ సంగతి, మనుషులకు దాసులుగా ఉన్నామా, దేవునికి దాసులుగా ఉన్నామా? మూడవ సంగతి దేవునికి దాసులుగా ఉన్నామా, కడుపుకు దాసులుగా ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. దైవ గ్రంథం మనకు తెలిపే ఇంకొక మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. 4వ సంగతి ఏంటంటే, దేవుని సేవకుడు దేవుణ్ణి సంతోషపెట్టేవాడై ఉండాలి. దేవుని సేవకులారా,
మన అంతిమ లక్ష్యం దేవుణ్ణి సంతోషపరచడమే అయి ఉండాలి. దేవుని సేవకులంగా మనం దేవుణ్ణి సంతోష పెట్టేవారంగా ఉండాలి. మన జీవితాల ద్వారా దేవుడు సంతోషపడాలి. యోబును చూసిన ప్రభువైన దేవుడు, పరమందున్న దేవుడు సంతోషపడి సాతానునితో దేవుడే చర్చ మొదలు పెట్టినాడు. నా సేవకుడైన యోబు సంగతి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చినానంటే నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేసినావు అన్నాడు. దేవుడు యోబు జీవితాన్ని బట్టి సంతోషించాడు గనక ఆ మాట తానే పూనుకొని మాట్లాడినాడు. నోహు జీవితాన్ని చూసి దేవుడు ఏమన్నాడు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు, నా ఎదుట నువ్వే నీతిమంతుడవు అని నోహు జీవితాన్ని చూసి దేవుడు సంతోషపడినాడు. దేవుని సేవకులుగా మన జీవితాల ద్వారా దేవుడు సంతోషపడాలి. దేవుణ్ణి సంతోషపరిచే జీవిత విధానం మనం జీవించాలి. మన జీవితాల ద్వారా దేవునికి సంతోషం కలిగిస్తున్నామా? దేవుని సేవకులని పిలువబడుతున్నటువంటి మన జీవితాల ద్వారా దేవుడు సంతోషపడాలి. అది దైవ గ్రంథం మనకు తెలిపే సత్యం. మన జీవితాల ద్వారా మాత్రమే కాదు, మన బోధ ద్వారా కూడా దేవుడు సంతోషపడాలి. తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండవ అధ్యాయం 4వ వచనం ఏముందో చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. వాళ్ళు బోధ చేసినారు. ఎవరిని సంతోషపరచడానికి? దేవుణ్ణి సంతోషపరచడానికి. తమ జీవితాల ద్వారా దేవునికి సంతోషాన్ని కలిగించినారు. తమ బోధ ద్వారా కూడా దేవుడు సంతోషపడినాడు. సహోదరులారా చూడండి, మన బోధలు దేవుణ్ణి సంతోషపరిచేవిగా ఉన్నాయా, వచ్చిన ప్రజలను సంతోషపరిచేటివిగా ఉన్నాయా? వచ్చినటువంటి వారి సమూహాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని సంతోషపరచడానికి బోధించే బోధకులైనారు. ఇప్పుడు పిట్టె కథలో నుంచి ఇంకో పిట్టె కథలు చెప్పేతోళ్ళు ఉన్నారు. అంత దాంట్లో ఏముండదు, సత్యం వాక్యావగాహన ఉండదు. దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. కొరింథీయులకు రాయబడిన పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు ఏమన్నాడు? జ్ఞానయుక్తమైన తీయని మాటలు మేము ఏం చేయడం లేదంట. కొరింథీ మొదటి పత్రిక 2:5లో ఉంటది. జ్ఞానయుక్తమైన తీయని మాటలను మేము వినియోగించక దేవుని శక్తియు పరిశుద్ధాత్మ బయలుపరిచే దృష్టాంతములనే ఏం చేస్తున్నాం అన్నాడు. వాళ్ళు దృష్టాంతం ఏదైనా ఉపమానం చెప్పాలనుకుంటే కూడా ఏ ఉపమానం చెప్పినారు? దేవుడు బయలుపరిచే, పరిశుద్ధాత్మ బయలుపరిచే ఉపమానాన్నే బోధించినారు. మన బోధ దేవుణ్ణి సంతోష పెట్టేదై ఉండాలి. మనుషులను సంతోష పెట్టే బోధలు బోధించడం అలవాటు చేసుకుంటే మనం వాళ్ళను యాడికి సంతోషపరచలేము. ఆ మధ్య కాలంలో నేను ఒక సహోదరుణ్ణి హెచ్చరించవలసి వచ్చింది. ఒక సహోదరుణ్ణి హెచ్చరిక చేయవలసి వచ్చింది. నువ్వు నడుస్తున్న విధానం మంచిది కాదు, నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పాల్సి వచ్చింది. చెప్తే అలిగినాడు. ఆయన బాధపడినాడు, నా మీద అలిగినాడు. అలిగితే నా క్షేమాన్ని కోరే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, ఎందుకన్నా ఏం అవసరం ఉంది, ఇడిసిపెట్టు, ఎవడు దొక్కున్న గుంతలో వాడు పడతాడు, ఎందుకు వచ్చింది, ఏదో వచ్చినప్పుడు 4 మాటలు చెప్పి పోతుండన్నా అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని సేవకుడు ప్రతి సత్కార్యం విషయంలో సిద్ధపడి ఏం చేయాలంట? ఖండించాలా, హెచ్చరించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలంది. దేవుడేమో హెచ్చరించరా అని చెప్తే ఇప్పుడు ఏమంటున్నాం? మన క్షేమాన్ని కొరతలు ఏమి హెచ్చరిక చేయాల్సిన పని లేదు, అక్కర్లేదు అనుతుంది. వినండి ప్రియులారా, దైవ గ్రంథం మనకు తెలియజేసే ఒక సత్యం ఏంటంటే, మనం మనుషులను సంతోషపెట్టే బోధలు చేయకూడదు. దేవుణ్ణి సంతోషపరిచే బోధ. అంతిమంగా మన బోధ యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు సంతోషపడాల. అది అటువంటి బోధలు చేస్తున్నామా? స్థానిక సంఘాల్లో దేవుడు సంతోషపడే బోధలే చేస్తున్నామా? లేకుంటే చేరి వచ్చిన సమాజాన్ని సంతృప్తి పరిచే బోధలు బోధిస్తున్నామా? సరి చూసుకుందాం. దైవ గ్రంథం చెప్తుంది మన బోధ దేవుణ్ణి సంతోషపరిచేదై ఉండాలి. అది 4వ సంగతి. 5వ సంగతి మనకు అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో తెలిసిన సంగతి కాబట్టి చెప్తున్నాను. 3వ అధ్యాయం
12వ వచనంలో ఏముంది చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా మీరు విని వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు. ఓకే, ఇప్పుడు మనకి తెలిసిన సంగతే. శృంగారమను దేవాలయం దగ్గర పడి ఉన్నటువంటి పుట్టివాడిని పుట్టినప్పటి నుంచి కుంటివాడైనటువంటి మనిషిని పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తూ బాగు చేసిన సందర్భం. వాడు గంతులు వేస్తూ బాగుపడిన తర్వాత గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్తే దేవాలయంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యంగా చూసినారు. ఇందాకనే కదా వీడు గేట్ దగ్గర అడుక్కుంటుండే, అంతర్లేకనే లోపలికి వచ్చినాడు, దీనికి కారణం ఏమి అని ఎవరి వైపు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? దేవుని సేవకులైన పేతురు యోహానుల వైపు చూస్తున్నారు. పేతురు యోహానుల వైపు చూస్తే దైవ సేవకుడైనటువంటి అపోస్తలుడైన పేతురు ఏమన్నాడు, అయ్యా మీరెందుకు మా వైపు ఎందుకు చూస్తున్నారు? మా వైపు ఎందుకు చాలా తీక్షణంగా తేరి మా వైపు ఎందుకు చూస్తున్నారు? ఏదో మా సొంత శక్తితో మా సొంత బలంతో మేము వీనికి నడవడానికి శక్తి ఇచ్చినట్లు మా వైపు ఎందుకు చూస్తున్నారు అంటూ 16వ వచనంలో అన్నాడు, మీరు చూస్తున్నటువంటి వీనికి ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేసెను. ఆయన నామమే అనే మాట కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజలందరూ ఎవరి వైపు చూస్తున్నారు? ప్రజలందరూ పేతురు యోహానుల వైపు చూస్తున్నారు. పేతురు యోహానులు ప్రజలను ఎటువైపు చూడేమంటున్నారు? మాకెళ్ళి కదలా చూడాల్సింది, దేవుని వైపు చూడండి. మనం ఈయనైతే ఇప్పుడు ఏమంటాం? అందరు మనకెళ్ళి చూస్తున్నారంటే ఇక్కడ చూడరు, అందరు మనకెళ్ళి చూస్తున్నారంటే మనం ఇట్లా అనుకుంటాం. ఎందుకు మనం ఇట్లా అనుకుంటామని అంటున్నానంటే, ఇప్పుడు టీవీలలో మీరు విన్నారా? టీవీలలో నేను ఒకసారి విన్నా. ఏం విన్నానంటే, సాక్ష్యాలు చెప్పిస్తారు కదా. సరే, అది తప్పో రైటో దాని గురించి నేనేం వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు, కానీ సాక్ష్యాలు చెప్పించేటప్పుడు మీరు మెజారిటీ సాక్ష్యాలు చెప్పేటోళ్ళు అందరు వినండి. ఏం చెప్తుంటారు? ఒకసారి నేను విన్నా, వచ్చి సాక్ష్యం చెప్పుదరా అంటే, ఆమె నిలబడింది, నాకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే అమ్మా నీకు కడుపు నొప్పి ఎక్కడ కడుపు నొస్తుందంటే ఇక్కడ నొస్తుందంటే అక్కడ చేయి పెట్టుకోమని అన్నాడు సేవకుడు. పాస్టర్ అయ్య ప్రార్థన చేసినాడు, కడుపు నొప్పి పోయింది. ఇప్పుడు కడుపు నొప్పి పోగొట్టింది దేవుడా పాస్టర్ అయ్యనా? కానీ ఇప్పుడు టీవీలలో చెప్పేవాళ్ళు అందరు చూడాలి, పాస్టర్ అయ్య అమ్మ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులను దేవుని వైపు తిప్పడంలే, దేవుని వైపు చూపవేయడంలే, తమ వైపు తిప్పుకుంటున్నారు. అందుకొరకు ఇప్పుడు పాస్టర్లకు కూడా, సినిమా హీరోలకు ఫ్యాన్స్లు ఉన్నారు, కానీ ఇప్పుడు పాస్టర్లకు కూడా ఏమైపోయినారు? పాస్టర్లకు కూడా ఫ్యాన్స్ లేనారు. అది చెడ్డ సంస్కృతి. మనం ప్రజలను మన వైపుగా తిప్పుకోవాల్సింది పరమందున్న దేవుని వైపు తిప్పాలి మనం. సేవకులారా, మీ సంఘ విశ్వాసులను మీ వైపు తిప్పుకుంటున్నారంటే మీరు తప్పుడు బోధ బోధిస్తున్నట్టు, తప్పుడు విధానంలో మీరు కొనసాగుతున్నట్టే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఆ మధ్య ఒక యూట్యూబ్ లో ఒక కాన్వర్జేషన్, ఒక సంభాషణ విన్నాను. అద్దంకి రంజిత్ ఓఫీర్ అన్నట్టు ఆయన తెలుసు కదా, ఓఫీరిస్ట్ అంటారు వాళ్ళను. అటువైపు నుంచి ఇంకొక సహోదరుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అన్న నేను కూడా ఒకప్పుడు ఓఫీరిస్ట్ గానే ఉన్నాను కదా, ఇప్పుడు వాక్య సత్యం తెలుసుకున్నాను, ఓఫీరిస్ట్ విధానాన్ని విడిచిపెట్టినానని చెప్తున్నాడు. చెప్తూ మంచిది కాదన్నా, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్తే, అటువైపు ఉన్న సహోదరుడు ఏమంటున్నాడంటే, ఓఫీరు లేని యేసుప్రభు ఓఫీరును ఒప్పుకొనని యేసుప్రభు నాకు అక్కర్లేదు, ఓఫీరు లేని పరలోకం కూడా నాకు అవసరం లేదన్నాడు. అంటే ఇప్పుడు యాడికి తీసుకుపోయినాడా మనిషి? అంటే ఓఫీరు ఇటోళ్ళు చాలా మంది అయినారు. మనం అటోళ్ళుగా దయచేసి ఉండకుండా జాగ్రత్త పడుదుము గాక. దేవుని మహిమను
దొంగిలించే విధానంలో కొనసాగుతున్నటువంటి వారు నేటి దినాల్లో దేవుని సేవకులే. దేవుని స్థానంలో మనం నిలబడుతున్నాం. ఇప్పుడు పోయి పరీక్ష చేసుకుందాం. దైవ గ్రంథం మనకు తెలిపే సత్యం. ప్రియులారా, వాక్యం చెప్తుంది మనం దేవుని వైపు ప్రజలను తిప్పారు కానీ మన వైపు తిప్పుకోకూడదు. దేవుని వైపు తిప్పుతున్నారా లేదా మన వైపు తిప్పుతున్నామా? ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలోనే మనకు తెలిసిన సంగతి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 14వ అధ్యాయంలో జరిగిన సంగతి తెలుసు. 14వ అధ్యాయంలో ఎవరు బర్నబా పౌలులను ఏం చేయడానికి తీసుకుపోతున్నారు వీళ్ళు? వాళ్ళకు బలి అర్పించిన ఊరేగింపు చేస్తుంటే మనం ఏనైతే పులదండలు వేసుకొని మనమే వాళ్ళకంటే ముందర మనమే పులదండలు వేసుకొని వాళ్ళ ముందర అవి కొట్టుకుంటూ పోతుంటే, ఇప్పుడు కొట్టుకుంటూ పోతుంటే పైన కూర్చొని ఊరేగుతున్న లేరా? వాళ్ళు కూడా పాస్టర్లు అని పిలువబడుతున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు? 14వ అధ్యాయం 15వ వచనంలో, 14వ అధ్యాయం 15వ వచనం, అయలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. మీరు మాకెళ్ళి కాదు నాయనా చూడాల్సింది, దేవుని వైపుకు తిరగండి అన్నారు. వాళ్ళు దేవుని సేవకులారా, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను మన వైపు కాదు తిప్పుకోవాల్సింది, దేవుని వైపు. దేవుని చూసేటట్టుగా, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి చూపించేటట్టుగా దేవుని వైపుకు ప్రజలను మనం తిప్పే వారంగా ఉండాలి. అది 5వ సంగతి. ఇంకొక సంగతి మాత్రం జ్ఞాపకం చేస్తాను. పేతురు పత్రికలో, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో ఉంచి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం లేదన్నా డైరెక్ట్ గా 3వ వచనం చూడండి. సారీ 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మీకు అప్పగించబడినటువంటి మందకు ప్రభువుల లెక్క ఉండొద్దు. ఏం చేయాలంట? మందకు మాదిరిగా ఉండండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని ఉంటది. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. మంద దేవుందే మనదే? చూడండి అందరు నాకెళ్ళి, మంద దేవుందే మనదే. కానీ మనం ఎట్లా ఫీల్ అవుతుంటాం? నాది మంద నాది, ఏదో దాని కొరకు మనం స్వరక్తం ఇచ్చినట్టు, మన చెమట గార్చినట్టు. నా సంఘం, దేవుడు అన్నాడు అది నా సంఘం అని. ఇది నా సంఘం, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్న. దేవుని సంఘం మనది కాదు. ఆ అప్పగించిన అది మంద గుడికి ఎవరిది? మనది కాదు, దేవుంది. ఆ మంద మీద మనం ప్రభువుల లెక్క ఉండకూడదు. ఇప్పుడు మనం సంపూర్ణ సేవకులు అంటే మనకేమన్నా అదనపు క్వాలిఫికేషన్ ఏముందన్నా చెప్పండి. మనం మన తోటి విశ్వాసులతో పాటు విశ్వాసులం. ఏమంటే దేవుడు సంపూర్ణంగా తన పరిచర్య కొరకు మనల్ని ఏం చేసినాడు? ఒరే నన్ను గురించి ప్రకటించనీక రారా అని సంపూర్ణ పరిచర్య కొరకు పిలిచినాడు. అదనపు అర్హత మనకంటూ ఏదో మనం పైనుంచి కింద ఊడిపోయినట్టు ఏం కాదు. ఇప్పుడు చాలా మంది ఎట్లా తయారైనారు అంటే, ఇలా బైబిల్ కూడా వీళ్ళు మోయని సోమరువులు అయినారు. బైబిల్ మోయనోడు సేవకుడు ఏమవుతాడు? వాళ్ళ బైబిల్ టేబుల్ మీద తీసుకుపోయి ఒకరు పెట్టాలా, ఆడ వాక్యం చెప్పి ఆయన పక్కకు వస్తే టేబుల్ మీద నుంచి బైబిల్ తీసుకొని వచ్చాడు ఒకడు. వీళ్ళందరూ ఎట్టటోళ్ళు, వీళ్ళు మందల మీద ప్రభువుల లెక్క ప్రవర్తించుతున్నారు. అట్టున్నారా? మందలకు మనం ప్రభువులం కాదు, ఆయనే ప్రభువు. ఆ మందల మీద మనం ప్రభువులుగా ఉండకూడదు. ఎందుకంటే మంద మనది కాదు, మంద ఆయనది. రెండోది, ఆ మందను మనకు అప్పగించేది కూడా ఆయన్నే, అప్పగించినటువంటి ఆయన. మన బాధ్యత ఏంటంటే ఆ మందను కాయడం మనం చేయాల్సిన పని. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు భక్తునికి చెప్పినాడు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను. ఇది మనం చేయాల్సిన పని ఏంటంటే
మందను మేపడం, మందను కాయడం మనం చేయాల్సిన పని, అంతేగాని మంద మీద ప్రభువులంగా ఉండకూడదు. చాలా మంది ప్రభు కంటే చాలా మంది విశ్వాసులు ఎట్లా తయారైనారంటే దేవునికి భయపడడంలే, పాస్టర్కే భయపడుతున్నారు. ఆయనకంటే ఒక ప్రత్యేకమైన సింహాసనం, ఆయన కూర్చుంటే తోటి విశ్వాసి పక్కన కూడా కూర్చోకూడదు. ఏమోబ్బా ఇది ఆడగాని పెట్టినారో ఏం కథనో కానీ సేవకుడు కూర్చుంటే విశ్వాసులందరూ కింద కూర్చోవాలని ఉందే, ఏడున్నాను అట్టా. అంటే మేము ప్రభువులం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది మనం మందలకు ప్రభువులం కాదు, మందలో మనం భాగం, మందలో మనం దేవుడు ప్రత్యేకపరిచినాడు, అంతేగాని ఇంకోటి కాదు. మందలకు మనం ఎట్టుండాలా? మాదిరిగా ఉండాలా. ఉండరా? మాదిరిగానే ఉందా? మన సమస్త విషయాలలో మన సంఘస్థులు మనల్ని మాదిరిగా తీసుకుంటారు. ఈయనేమో చాలా బల్లగుద్ది బోధ చేస్తున్నాడు, ఇంతకు ఎట్టేటనే ఈయన సంగతి చూద్దామని మనల్ని చూస్తుంటారు కనుక మందకు మనం మాదిరిగా బతకాల. ఒక ఆయన సేవకుడు సంఘంలో వాక్యం చెప్పినాడంట, మీకు తెలిసిందే ఉండొచ్చు. సంఘంలో వాక్యం చెప్పినాడు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదని బల్లగుద్ది బలంగా చెప్పినాడు. వాక్యం అయిపోయింది, ఇంటికి పోయినాడు. ఇంటికి పోయిన తర్వాత భార్య భోజనం తీసుకుని వచ్చి పెట్టింది. తెచ్చిపెట్టిన తర్వాత అన్నము దాంట్లోకి పచ్చడి వేసిందంట. పచ్చడి వేస్తే ఆశ్చర్యంగా భార్య వైపు చూసి ఏమన్నాడంట, ఏంది మూసిపెట్టినది ఏం చేసినవే అన్నాడంట. మూసిపెట్టింది ఏం చేసినావంటే, ఏడుంది నువ్వు బల్లగుద్ది బలంగా వాక్యం చెప్తావు కదా, దాన్ని వచ్చి తెరిచినా అనేదంట. పక్కింటి కోడి లోపలికి వచ్చింటే కంపేసి మూసిపెట్టినారు. ఆరాధన అయిపోయినాక సిద్ధం చేయని అన్నాడు. అప్పుడు అన్నాడంట భార్యతో, తిక్కదానా ఇది నీ కొరకు అదే చెప్పింది, వచ్చిన సమాజానికి చెప్పిన, నీకెవరు చెప్పమన్నారు? ఇటోళ్ళు ఉన్నారు. ఏం మాదిరి? ఏం మాదిరి లేదు. మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. మనలో చాలా మందివి చాలా విషయాల్లో సంఘాలను, మన సంఘంలో ఉన్న విశ్వాసులకు మనం మాదిరి లేకుండా తయారవుతున్నాం. మాదిరి సేవకులుగా ఉండాలి. మనల్ని చూసి విశ్వాసులు భక్తి నేర్చుకోవాలి. మనల్ని చూసి విశ్వాసులు దేవుని సన్నిధిని ప్రేమించేది నేర్చుకోవాలి. మనల్ని చూసి ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. మనల్ని చూసి భక్తి జీవితంలో మాదిరిగా పెట్టుకోవాలి. మనల్ని ఏం మాదిరి? మనమే ఆరాధన 9:30 కనంటే మనమే 10 గంటలకు వచ్చి కూర్చుంటామని. ఏం మాదిరి వాళ్ళకి? చాలా ఏళ్ళ కిందట ఒక్కసారి పొరపాటున నేను ఆరాధనకు రావడానికి బస్సు ఆలస్యమైంది. చాలా విజ్ఞాపనకు వేరే స్థలంలో ఉన్నా, ఇబ్బంది పడినాం. స్థానిక సంఘంలో వచ్చి నేను చెప్పిన, ప్రియులారా ఈరోజు నేను వెళ్ళిన విజ్ఞాపన స్థలం నుంచి రావడానికి ప్రయాణ వసతి లేదు, అందుకొరకు సకాలానికి రాలేకపోయినా దయచేసి నన్ను క్షమించండి అని చెప్పిన. నేనేం తప్పు చేసి కాదు, నిజంగా ఒకసారి ఇజ్రాయెల్ అని ఇక్కడ ఉన్నాడు, కరిమెద్దలకు విజ్ఞాపన పోయినాం. కరిమెద్దల నుంచి గడివేములకు రానిక మాకు ఏ వసతి లేకపోతే కరిమెద్దల నుంచి పెసరాయికి నడిచొచ్చి, పెసరాయి నుంచి ఒక్కొక్కరు 100 రూపాయలు ఇచ్చి గడివేములకు వచ్చి దేవుని పిల్లలుగా మనం మన దేవుడు అప్పగించిన మందకు మాదిరికరంగా ఉండాలి. మన జీవిత విధానం మాదిరిగా మందను ఉండాల. పౌలు భక్తుడు ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కొరింథీ 1 11వ అధ్యాయంలో. ముందున్నటువంటి భక్తులను మనం మాదిరిగా పెట్టుకోవాలి. ప్రియులారా, మనం మందకు మాదిరిగా ఉండాలి కానీ మందల మీద ప్రభువులమైనట్టు ఉండకూడదు. ఇప్పుడు మాదిరిగా ఉండేదానికంటే ప్రభువులుగా ఉండడమే ఎక్కువ. అదే ఇష్టం కూడా చాలా మందికి అది ఇష్టం. దైవ గ్రంథం చెప్తుంది, దేవుని సేవకులుగా వాక్యం చెప్పే సత్యం ఇది. ఏదైతే నేనేమంటారు, మిమ్మల్ని విమర్శించాలని వేరే ఉద్దేశం ఏం కాదు, కానీ దేవుని సేవకుడు అని పిలువబడేటటువంటి వాడు ఉండవలసిన విధానం ఇది. అది వాక్యం చెప్తుంది, నేను చెప్పేది కూడా కాదు. పెట్టుకో ఆ సంగతులను మాత్రం గుర్తు చేసి నేను ముగిస్తాను. మొదటి సంగతి, మనం దేవునికి సేవకులుగా ఉండాలి కానీ సిరికి దాసులుగా, డబ్బు వెంట దయచేసి పరిగెత్తవద్దు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, అది ఏం రెక్కలు ధరించి వెళ్ళిపోతుంది. దాని కొరకు తాపత్రయపడవద్దు. డబ్బు ఇస్తున్నారంటే ఆడికి పోవడం, ఈడికి పోవడం, ఆడ తెచ్చుకోవడం, ఈడ తెచ్చుకోవడం, ఏం జీవితాలు! ఇక దాని కొరకు ఈ పనికి రావడం ఎందుకు? శుభ్రంగా ఏ పని చేసుకుంటే ఎవరు వద్దంటారు? బెడ్ లోకంలో ఏ పని చేసుకున్నా బతకొచ్చు కదా. ఒకసారి ఒక సేవకుని దగ్గరికి, 2 సేవకుల దగ్గరికి పోయి, మీరు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు,
ఫలానా వాళ్ళతో మీరు గిన కలుసుకుంటే మీకు సమృద్ధిగా జీతం ఇస్తాడు అన్నాడంటే, చాబోలు వేసే పని పెద్ద ఆయన లేచి అన్నాడంట, బుద్ధి లేదు. డబ్బు కొరకు మా జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్తావా? మాకు 3 రూపాయలతో కూర వండుకొని తినే తెలుసు, 30 పైసలతో కూడా కూర వండుకొని తినే తెలుసు, కూర చెప్పకాక అన్నాడంట. ఆ వచ్చిన ఆయనకు అర్థం కాలేదు. సరే 3 రూపాయలతో అంటే పాతకాలం, 3 రూపాయలతో అంటే ఓకే కూర వండుకుంటూ తింటావు. ఏసపోయా 30 పైసలతో ఇట్లా కూర వండుకుంటావు చెప్పు అన్నాడంట. ఏముంది, 10 పైసల గోంగూర, 10 పైసల పచ్చిమిరకాయలు, 10 పైసల నూనె పో అన్నాడంట. అర్థమైందా? మనం దేవునికి దాసులుగా ఉండాలి, డబ్బుకు కాదు. అది మొదటి సంగతి. రెండవ సంగతి, మనం దేవునికి దాసులుగా ఉండాలి, మనుషులకు కాదు. మూడవ సంగతి, మనం దేవునికి దాసులుగా ఉండాలి కానీ కడుపుకు కాదు. నాలుగవ సంగతి, మనం దేవుని సంతోష పెట్టేవారంగా ఉండాలి, మనుషులను కాదు. ఆ తర్వాత ఐదవ సంగతి, మనం దేవుని వైపుకు ప్రజలను తిప్పాలి కానీ మన వైపుకు కాదు. ఆరో సంగతి, మనం దేవుని మందకు మాదిరిగా ఉండాలి కానీ దేవుని మందల మీద ప్రభులమైనట్లు ఉండకూడదని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచి మరి దేవుని యొక్క వాక్యం నుండి